నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. టెక్ న్యూస్ ఎపిసోడ్ 808కి అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి మే 25, 2020, టైం వచ్చేసరికి 7:30 PM అవుతుంది. ఇప్పుడు నేను న్యూస్ అయితే న్యూస్ స్టార్ట్ చేసే ముందు అందరికీ రంజాన్ శుభాకాంక్షలు. ఇంకా న్యూస్లోకి వెళ్ళిపోతే ఈరోజు మొత్తం హెడ్లైన్స్ అన్ని రియల్మీ నుంచే ఉన్నాయి. రియల్మీ చాలా ప్రొడక్ట్స్ అయితే ఈరోజు లాంచ్ చేసింది. ఇండియాలో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది, చైనాలో కొన్ని ప్రొడక్ట్స్ లాంచ్ చేసింది. ఓవరాల్గా మొత్తం చూసుకుంటే రియల్మీ ఇదే కనిపిస్తూ ఉంటుంది. సో ఫస్ట్ మనకి ఇండియాలో లాంచ్ చేసిన ప్రొడక్ట్స్ గురించి మాట్లాడుకుంటే, ఇండియాలో రియల్మీ వాచ్ లాంచ్ చేశారు, రియల్మీ టీవీ లాంచ్ చేశారు, రియల్మీ రియల్మీ పవర్ బ్యాంక్ 2 అని చెప్పేసి కొత్త పవర్ బ్యాంక్ లాంచ్ చేసింది. అండ్ రియల్మీ బడ్స్ ఎయిర్ నియో అని చెప్పేసి ఇంకొక ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ అయితే తీసుకొని వచ్చింది. ఫస్ట్ మనం రియల్మీ టీవీ గురించి మాట్లాడుకోవాలి. ఇది ఎక్కువ వీళ్ళు హైలైట్ చేస్తూ వచ్చింది రియల్మీ టీవీని. కాకపోతే వీళ్ళు లాంచ్ చేసిన టీవీస్ వచ్చేసరికి బడ్జెట్ టీవీస్. ఆల్రెడీ చెప్పాను నేను, బడ్జెట్లోని టీవీస్ తీసుకొని వస్తున్నారు. ఫ్యూచర్లో వీళ్ళు హై ఎండ్ టీవీస్ కూడా తీసుకొని వస్తారు, QLED ప్యానల్స్తో తొందరలో తీసుకొని వస్తారు. ప్రజెంట్ అయితే వీళ్ళు లాంచ్ చేసిన 2 మోడల్స్ లాంచ్ చేశారు. 32 ఇంచ్ మోడల్ ఒకటి ఉంది, 43 ఇంచ్ మోడల్ ఒకటి ఉంది. 32 ఇంచ్ మోడల్ వచ్చేసరికి HD డిస్ప్లేతో వస్తుంది, 43 ఇంచ్ మోడల్ వచ్చేసరికి ఫుల్ HD డిస్ప్లేతో వస్తుంది, HDR10+ సపోర్ట్తో వస్తుంది. అండ్ మిగతా అన్ని స్పెసిఫికేషన్స్ అండ్ రెండిట్లో మీకు సేమే ఉంటాయి. మొత్తం రెండిట్లో మీకు 24 వాట్ అవుట్పుట్ ఉంటాయి స్పీకర్స్. రెండిట్లో మీకు డాల్బీ ఆడియో సపోర్ట్ ఉంటుంది. రెండు మీకు ఓన్లీ సింగిల్ బ్యాండ్ వైఫైకే సపోర్ట్ చేస్తాయి. 2.4 GHz బ్యాండ్ మాత్రమే సపోర్ట్ చేస్తాయి, 5 GHz బ్యాండ్ సపోర్ట్ అయితే ఉండదు. అండ్ రెండు ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ మీద రన్ అయితే ఆండ్రాయిడ్ 9.0 మీద రన్ అవుతున్నాయి. వీళ్ళు కొత్త UI అయితే ఏం తీసుకొని రాలేదు, కస్టమ్ UIs అయితే ఇప్పుడు షామీ చూసుకుని ప్యాచ్ వాళ్ళని చెప్పేసి తీసుకొని వచ్చింది. అట్లా వీళ్ళేమి కొత్త UI అయితే ఏం తీసుకురాలేదు. ప్రజెంట్ అయితే వీళ్ళు ప్యూర్ ఆండ్రాయిడ్ మీద రన్ చేస్తూ ఉన్నారు. ఒకవేళ యూజర్స్ ప్యూర్ ఆండ్రాయిడ్ కాకుండా కస్టమ్ ఇవే కావాలనుకుంటే అప్పుడు వాటి మీద వర్క్ చేస్తామని చెప్తున్నారు. ప్రజెంట్ అయితే జస్ట్ మీకు ప్యూర్ ఆండ్రాయిడ్ టీవీ. రెండు టీవీస్లో మీకు క్రోమ్ కాస్ట్ బిల్టిన్ ఉంటుంది. నెట్ఫ్లిక్స్, యూట్యూబ్, ప్రైమ్ వీడియో సపోర్ట్ అయితే ఉంది. మీకు రిమోట్లోనే మీకు నెట్ఫ్లిక్స్ కానీ యూట్యూబ్, ప్రైమ్ వీడియో అయితే డైరెక్ట్ 1 బటన్లో వాటిని ఓపెన్ చేసేలాగా వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు ఆప్షన్స్ అయితే. ఇవి మీకు మీడియాటెక్ ప్రాసెసర్ మీద రన్ అవుతున్నాయి. 1GB RAM, 8GB ఇంటర్నల్ స్టోరేజ్తో వస్తుంది. అండ్ 2 USB పోర్ట్స్ ఉన్నాయి, 3 HDMI పోర్ట్స్ ఉన్నాయి, బ్లూటూత్ 5.0 సపోర్ట్తో వస్తుంది. ప్రైజెస్ చూసుకుని 32 ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 12,999 రూపాయలు పెట్టారు. అండ్ 43 ఇంచ్ మోడల్ ప్రైస్ వచ్చేసరికి 21,999 రూపాయలు పెట్టారు. జూన్ 2వ తారీఖు నుంచి వీళ్ళు ఫ్లిప్కార్ట్లో వీటిని సేల్కి అయితే తీసుకొని రాబోతున్నారు. సో నా వరకు అయితే నాకు 32 ఇంచ్ మోడల్ పెద్దగా ఆశ్చర్యం అయితే అనిపించలేదు. నేను అనుకున్నది 15,000 లోపు దీని ప్రైస్ పెడతారు అనుకున్నాను. అండ్ దీని ప్రైస్ కొద్దిగా ఎక్కువ అయింది. 43 ఇంచ్ మోడల్ ప్రైస్ నేను ఎక్స్పెక్ట్ చేసింది మ్యాక్సిమం 18,000, అంతమించి ఎక్కువ వెళ్ళాలనుకున్నాను. ఎందుకంటే మనకి 20,000 దాటితే 24,000 రూపాయలు మనకి 4K టీవీస్ వస్తూ ఉన్నాయి. వీళ్ళు 1080p ప్యానల్ తీసుకొని అది కూడా ఎల్ఈడి డిస్ప్లేస్ అవి, QLED ప్యానల్స్ అయితే కావు. రెండు టీవీలు మీకు LED ప్యానల్తోనే వస్తూ ఉన్నాయి. కాకపోతే దీనిలో అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళు క్రోమా బూస్ట్ పిక్చర్ ఇంజిన్ అని చెప్పేసి ఒక టెక్నాలజీ యూజ్ చేస్తారు. ఇదేం చేస్తుందంటే మీకు కలర్స్ని కొద్దిగా బూస్ట్ చేసి చూపిస్తుంది, కొద్దిగా వైబ్రెంట్గా మీకు డిస్ప్లే అయితే కనిపిస్తూ ఉంది. ప్రజెంట్ అయితే టీవీ నేను యూజ్ చేస్తూ ఉన్నాను 43 ఇంచ్. కాకపోతే మీకు అన్బాక్సింగ్స్ ఇట్లాంటివి అయితే ఏం పోస్ట్ చేయడానికి అయితే లేవు ప్రజెంట్ అయితే. సో వీళ్ళు మనకి నార్మల్గా అందరికైతే టీవీలు అయితే రీచ్ అవ్వలేదని చెప్తున్నారు. రివ్యూవర్స్కి ఎవరైతే ఉన్నారో అందరికి పంపించారు కానీ అందరికి రీచ్ అవ్వలేదు. సో ఒకళ్ళు పోస్ట్ చేయకపోతే మళ్ళీ ఇంకొకరు ఫీల్ అయ్యే ప్రమాదం ఉంటుంది వాళ్ళకి. అందుకే వాళ్ళు మొత్తం అందరికి ఒకటే డేట్ అయితే ఇస్తారు. ఆ డేట్లో మనం వీడియోస్ అయితే పోస్ట్ చేసుకోవచ్చు. సో ఇదైతే నేను వీడియో రెడీగానే ఉంది. వన్స్ వీళ్ళు ఎంబార్గో ఎండ్ అయిపోతే నేను వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నాకైతే 43 ఇంచ్ మోడల్ ప్రైస్ అయితే కొద్దిగా పర్సనల్గా ఎక్కువ అనిపించింది. 17,000 to 18,000 బెస్ట్ ప్రైస్. దానికైతే 22,000 అంటే ఆ ప్రైస్లో ఇంకా మనకి 2-3,000 యాడ్ చేస్తే 4K టీవీలు అయితే వస్తాయి. మరి రియల్మీ ఏం ఆలోచిస్తుందో నాకేమైనా అర్థం కాలేదు. అండ్ దీంతోపాటు వీళ్ళు 100 వాట్ సౌండ్ బార్ విత్ సబ్ ఊఫర్ తీసుకొని రాబోతున్నారు. రియల్మీ సౌండ్ బార్ ఇది ఫస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఈ స్పీకర్ సిరీస్లో. ఇది టీవీల కోసం ఈ తొందరలో తీసుకొస్తామని చెప్తున్నారు. ఎగ్జాక్ట్గా డేట్ ఇట్లాంటివి అయితే అనౌన్స్ చేయలేదు కానీ దీన్ని కూడా టీజ్ చేశారు లాంచ్ ఈవెంట్లో. అండ్ నెక్స్ట్ ఇంకొకటి రియల్మీ వాచ్ గురించి నేను సపరేట్ వీడియో కూడా చేశాను. రియల్మీ వాచ్ ప్రైస్ వచ్చేసరికి 3,999 రూపాయలు పెట్టారు. అండ్ దీన్ని ప్రజెంట్ యూజ్ చేస్తున్న రియల్మీ వాచ్ అయితే. అండ్ ఒకవేళ మీరు అన్బాక్సింగ్ వీడియో చూడకపోతే నేను ఈరోజు పోస్ట్ చేశాను రియల్మీ వాచ్ అన్బాక్సింగ్ అని. దీనిలో ఏమేమి ఫీచర్స్ నేను మొత్తం వీడియోలో మీరు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను, అక్కడ మీరు చెక్ చేయొచ్చు. ఇది మీకు బ్యాండ్ కంటే కొద్దిగా ఎక్స్ట్రా ఫీచర్స్తో వస్తుంది అండ్ పెద్ద సైజ్ డిస్ప్లేతో వస్తుంది. అంతేగాని మనం వాచ్ అంటే మనకి ఇప్పుడు కాలింగ్ ఫీచర్ ఇట్లాంటివి అయితే దీనిలో అయితే ఏం లేవు. ఇవి MHFit బిప్ సిరీస్ ఉన్నాయి కదా, వాటికి పోటీ అని చెప్పొచ్చు. MHFit బిప్ S అని చెప్పేసి ఒకటి తీసుకొని రాబోతుంది ఇండియాలో, తెలిసిందే మనకి. దాని ప్రైస్ వచ్చేసరికి 4,999 రూపాయలు అది తీసుకొని రాబోతున్నారు.
ఈ రెండు కంపీట్ అవ్వచ్చు ఒకదాంతో ఒకటి. చూద్దాం. ఇది నేను వాడిన తర్వాత ఎంఐస్ఫిట్ ఒకవేళ ఎంఐస్ఫిట్ బిపిఎస్ నా దగ్గరికి వస్తే అది కూడా నేను కంపేర్ చేసి రెండిట్లో ఏది బెటర్ పర్ఫార్మెన్స్ చేస్తుందో మొత్తం నేను చెక్ చేసి చెప్తాను. వాచ్కి సంబంధించి మొత్తం వివరాలు మీరు వీడియోలో చూడొచ్చు. నేను కార్డ్ స్టోరేజ్ లేకపోతే వీడియో ఎండింగ్లో కూడా ప్రొవైడ్ చేస్తాను. అక్కడ మీరు మొత్తం వివరాలు తెలుసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ రియల్మీ బడ్స్ నియో అని చెప్పేసి రియల్మీ బడ్స్ ఎయిర్కి కొద్దిగా లో ఎండ్ మోడల్ అని చెప్పొచ్చు. ఇది రియల్మీ బడ్స్ ఎయిర్ నియో అని చెప్పేసి పేరు పెట్టి వీటిని తీసుకొని వచ్చారు. వీటి ప్రైస్ చూసుకుంటే జస్ట్ 2,999 రూపాయలు పెట్టారు. సో ఇది అగ్రెసివ్ ప్రైజింగ్ అని చెప్పొచ్చు. 3,000 రూపాయలకి ఇది వస్తుంది. మీకు రియల్మీ బడ్స్ ఎయిర్తో కంపేర్ చేస్తే దీనిలో ఇంకా బెటర్ డ్రైవర్స్ ఉన్నాయి. దీనిలో 13mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. కాకపోతే దీనిలో మీకు మైక్రో యూఎస్బీ ఛార్జింగ్ ఉంటుంది అండ్ వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే ఉండదు. ఈ రెండు మిస్ అవుతున్నాయి. మిగతావన్నీ మీకు రియల్మీ బడ్స్లో ఎయిర్లో ఉన్న ఫీచర్స్ అని దీనిలో ఉంటాయి. మీకు టచ్ కంట్రోల్స్ ఉంటాయి. సేమ్ R1 చిప్ ఉంటుంది. లో లేటెన్సీ మోడ్ ఉంటుంది. అంటే గేమింగ్లో మీకు ఎటువంటి డిలే అయితే ఉండదు. బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే బడ్స్లో మీకు 3 hours బ్యాటరీ లైఫ్ వస్తుందని చెప్తున్నారు. ఒకవేళ మీరు కేస్తో కలిపి యూజ్ చేయాలనుకుంటే మాత్రం ఓవరాల్గా 17 hours మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఈ మొత్తం 3 కలర్స్లో వస్తున్నాయి. వైట్, గ్రీన్, రెడ్ కలర్స్లో వస్తున్నాయి. ఈరోజు వైట్ కలర్ వీళ్ళు సేల్కి తీసుకొని వచ్చారు. హేట్ టు వెయిట్ సేల్ అని చెప్పేసి ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకి సేల్కి అయితే తీసుకొని వచ్చారు. మరి ఎగ్జాక్ట్గా వీటిని ఎప్పుడు సేల్కి తీసుకొని వస్తారో మిగతా కలర్స్ వీటి గురించి ఎటువంటి ఇన్ఫర్మేషన్ అయితే లేదు. ఒకవేళ సేల్ డేట్ వీళ్ళు అనౌన్స్ చేస్తే మళ్ళీ టెక్నోస్లో మీకు అప్డేట్ చేస్తాను. అండ్ దీంతో పాటు ఒక పవర్ బ్యాంక్ కూడా లాంచ్ చేస్తారు. రియల్మీ పవర్ బ్యాంక్ 2 అని చెప్పేసి ఇది 18 watt అవుట్పుట్తో వస్తుంది. 2way ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. మీరు ఫాస్ట్గా దీన్ని ఛార్జ్ చేయొచ్చు అండ్ మీ డివైజెస్ని కూడా మీరు పవర్ బ్యాంక్ నుంచి ఫాస్ట్గా అయితే ఛార్జ్ చేయొచ్చు. దీనిలో మీకు 2 పోర్ట్స్ ఉంటాయి. ఒక Type-C పోర్ట్ ఉంటుంది, ఒక USB Type-A పోర్ట్ ఉంటుంది. రెండింటి నుంచి మీరు ఛార్జింగ్ అయితే చేయొచ్చు అని చెప్తున్నారు వీళ్ళు. ఇది 10,000 mAh పవర్ బ్యాంక్. దీన్ని మీరు కంప్లీట్ ఛార్జ్ చేయాలంటే మాత్రం 18 watt ఛార్జర్ మీరు యూస్ చేస్తే 3 గంటల 40 నిమిషాల టైం తీసుకుంటుందని చెప్తున్నారు. 13 layer ప్రొటెక్షన్ ఉంటుందని చెప్తున్నారు. మీకు ఓవర్ పవర్ వచ్చినా కానీ లేకపోతే షార్ట్ సర్క్యూట్ అయినా కానీ ఇట్లాంటి వాటన్నిటి నుంచి ప్రొటెక్షన్ ఉన్నట్లయితే వీళ్ళు చెప్తూ ఉన్నారు. దీని ప్రైస్ వచ్చేసరికి 999 రూపాయలు పెట్టారు. అండ్ ఇంకా చైనాలో కొన్ని ప్రొడక్ట్స్ అయితే లాంచ్ చేశారు. దానిలో ఫాస్ట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ అయితే వీళ్ళు లాంచ్ చేశారు. డాట్ ఛార్జింగ్ పవర్ బ్యాంక్ 10,000 mAh కెపాసిటీతో వస్తుంది. ఇది 30 watt అవుట్పుట్తో వస్తుంది. దీన్ని మీరు 30 watt ఛార్జర్ యూస్ చేసి ఛార్జింగ్ పెట్టచ్చు. అండ్ ఒకవేళ మీ ఫోన్ వూక్ ఛార్జింగ్ ఇట్లాంటి సపోర్ట్ చేస్తే మాత్రం 20 watt అవుట్పుట్ ఉంది, 10 watt ఉంది, 18 watt ఉంది. సో ఇట్లా మీకు డిఫరెంట్ అవుట్పుట్స్ అయితే పవర్ బ్యాంక్ అయితే ఇస్తుంది. సో మీరు ఏ ఫోన్స్ అయినా కానీ ఈ పవర్ బ్యాంక్ యూస్ చేసి ఛార్జ్ అయితే పెట్టచ్చు. ఈ పవర్ బ్యాంక్ మీరు ఒకవేళ మీరు 30 watt ఛార్జర్ ఉంటే మీ దగ్గర దాన్ని యూస్ చేసి ఛార్జింగ్ పెడితే మాత్రం 2 గంటల 30 నిమిషాలు అయితే కంప్లీట్గా ఛార్జ్ అయిపోతుంది. 10,000 mAh. అండ్ దీనిలో కూడా మీకు 2 పోర్ట్స్ ఉంటాయి. ఒక Type-C పోర్ట్ ఉంటుంది, ఒక Type-A పోర్ట్ ఉంటుంది. రెండింటిని ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. అండ్ Type-C పోర్ట్ నుంచి మీరు ల్యాప్టాప్స్ని కూడా ఛార్జ్ చేయొచ్చు అని చెప్తున్నారు. ఒక 30 watt అవుట్పుట్ ల్యాప్టాప్స్ ఉంటాయి కదా, 30 watt ఛార్జింగ్ తీసుకునే ల్యాప్టాప్స్, అట్లాంటి వాటిని మీరు ఈ Type-C పోర్ట్ నుంచి ఛార్జింగ్ పెట్టచ్చు అని చెప్తున్నారు. అండ్ దీనిలో ప్రొటెక్షన్ చూసుకుంటే 15 layers ప్రొటెక్షన్ ఉన్నట్లు చెప్తున్నారు. దీని ప్రైస్ చూసుకుంటే చైనాలో 2,100 రూపాయల దాకా ఉంది. మరి ఇండియాలో ఎంత ప్రైజ్ తీసుకొస్తారో ఇన్ఫర్మేషన్ అయితే ఇండియా కూడా ఖచ్చితంగా ఈ పవర్ బ్యాంక్ అయితే తీసుకొస్తారనిపిస్తుంది. ఎందుకంటే ఇండియాలో అన్ని మ్యాక్సిమం వెళ్ళి వచ్చే ఫోన్స్ అన్ని వూక్ ఛార్జింగ్ సపోర్ట్తోనే వస్తూ ఉన్నాయి. సో ఇట్లాంటి పవర్ బ్యాంక్ ఉంటే చాలా బెటర్. ఓన్లీ రియల్మీ ఫోన్సే కాదు, ఒప్పో ఫోన్స్ కానీ, OnePlus ఫోన్స్ కానీ ఇట్లాంటి వాటన్నిటికి మనం ఈ పవర్ బ్యాంక్ అయితే యూస్ చేసుకోవచ్చు. నెక్స్ట్ రియల్మీ బడ్స్ క్యూ అని చెప్పేసి ఇంకా లో ఎండ్ ఇయర్ బడ్స్ అయితే తీసుకొని వచ్చారు. ఈ ప్రైస్ చూసుకుంటే అక్కడ 1,580 రూపాయలు మాత్రమే ఉంది. అండ్ ఇవి ఒకవేళ ఇండియా తీసుకొస్తే మాత్రం ఖచ్చితంగా ఆ ప్రైస్లో ఒక మంచి ఆప్షన్ అయితే అవ్వచ్చు. రెడ్మీ కూడా తీసుకొని వస్తుంది. రెడ్మీ ఇయర్ బడ్స్ ఎస్ అని చెప్పేసి రేపు లాంచ్ చేయబోతుంది. సో ఈ రెండు పోటీ పడవచ్చు మార్కెట్లో అయితే. వీటిలో డ్రైవర్స్ చూసుకుంటే 10mm డ్రైవర్స్ అయితే ఉన్నాయి. ఇవి కూడా మీకు R1 చిప్తో వస్తున్నాయి. లో లేటెన్సీ గేమింగ్ మోడ్ వీటిలో కూడా ఉంది. స్వెట్ రెసిస్టెంట్తో వస్తున్నాయి. బడ్స్లో మీకు బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 4.5 hours ఉంది. ఓవరాల్గా కేస్తో కలిపి బ్యాటరీ లైఫ్ చూసుకుంటే 20 hours వరకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ రియల్మీ X50 Pro ప్లేయర్ ఎడిషన్ కూడా లాంచ్ చేస్తారు. ప్లేయర్ ఎడిషన్ అంటే ఇది గేమింగ్ సంబంధించి కొన్ని ఫీచర్స్ అయితే వస్తుంది. 4D వైబ్రేషన్ ఉంటుంది దీనిలో, 360-degree యాంటీనా ఉంటుంది, బెటర్ సిగ్నల్ రిసెప్షన్ ఉంటుంది దీనిలో. దీంతో పాటు గ్రాఫైట్ కూలింగ్ సిస్టమ్ కూడా ఇంక్లూడ్ చేశారు దీనిలో. అండ్ మిగతా స్పెసిఫికేషన్ ఇంచుమించు మీకు రియల్మీ X50 స్పెసిఫికేషన్తో వస్తున్నది. ఇది స్నాప్డ్రాగన్ 865 ప్రాసెసర్తో వస్తుంది. AMOLED స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్తో డిస్ప్లే వస్తుంది. 180Hz టచ్ శాంప్లింగ్ రేట్తో వస్తుంది. ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తుంది. అండ్ బ్యాక్ సైడ్ వచ్చేసరికి 4 కెమెరాస్ ఉంటాయి. 48 MP మెయిన్ కెమెరా, 8 MP వైడ్ యాంగిల్ కెమెరా, 2 MP మ్యాక్రో కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్ ఉంది. ఫ్రంట్ డ్యూయల్ కెమెరా సెటప్తో వస్తుంది. 16 MP మెయిన్ కెమెరా, 2 MP డెప్త్ సెన్సార్తో వస్తుంది. 4200 mAh బ్యాటరీతో వస్తుంది. 65 watt ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తుంది. ఈ ప్రైస్ చూసుకుంటే 6GB RAM 128GB బేస్ మోడల్ అక్కడ 31,800 రూపాయల దాకా ఉంది. ఇదే ప్రైస్ ఇండియా తీసుకొచ్చి చాలా బాగుంటుంది 865 ప్రాసెసర్తో. ఈ ప్రైస్లో మనకి ఏమీ లేవు 865 ప్రాసెసర్తో ప్రజెంట్ మార్కెట్లో అయితే. చూద్దాం మరి ఎంత ప్రైస్లో దీన్ని ఇండియా తీసుకొని వస్తారు. అసలు ఇండియా తీసుకొస్తారు లేదు ఏం ఇన్ఫర్మేషన్ లేదు. పవర్ బ్యాంక్ బాగుంది. రియల్మీ బడ్స్ క్యూ ఇయర్ బడ్స్ కూడా బాగున్నాయి ప్రైస్ ప్రకారం చూసుకుంటే. అండ్
రియల్మీ X50 Pro ప్లేయర్ ఎడిషన్ కూడా బాగుంది. నెక్స్ట్ మన సామ్సంగ్ నుంచి సామ్సంగ్ గెలాక్సీ నోట్ 20 ప్లస్ ఫోన్ రెండర్ ఇమేజెస్ అయితే బయటకు వచ్చినాయి. దీనిలో 6.9 ఇంచ్ డిస్ప్లే ఉండబోతుంది, బ్యాక్ సైడ్ క్వాడ్ కెమెరా సెటప్ ఉండబోతుంది. అండ్ దీనిలో మీకు ఫ్రంట్ వస్తే సెంటర్ పంచ్ హోల్ కెమెరా కనిపిస్తుంది. బ్యాక్ సైడ్ 4 కెమెరాస్లో ఒకటి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ మిగతా 3 కెమెరాస్లో ఒకటి వైడ్ యాంగిల్ కెమెరా, ఇంకోటి పెరిస్కోపిక్ లెన్స్, ఇంకోటి డెప్త్ సెన్సార్ అన్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. మేబీ ఆగస్ట్లో మనం నోట్ 20 ప్లస్ అయితే సామ్సంగ్ నుంచి అయితే చూడొచ్చు. నెక్స్ట్ మనకి సామ్సంగ్ గెలాక్సీ A31కి సంబంధించి A31 ఇండియాలో జూన్ ఫస్ట్ వీక్లో రాబోతున్నట్లు మనకి ఇన్ఫర్మేషన్ ఉన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఎగ్జాక్ట్గా డేట్ అయితే అనౌన్స్ చేసింది సామ్సంగ్ అయితే. జూన్ 4వ తారీఖు వీళ్ళు సామ్సంగ్ గెలాక్సీ A31 ఇండియాలో అయితే వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. దీని స్పెసిఫికేషన్స్ అన్ని బాగున్నాయి, డిస్ప్లే కానీ, కెమెరా కానీ, బ్యాటరీ కానీ, ప్రాసెసర్ కూడా P65 ప్రాసెసర్తో వస్తుంది, మీడియాటెక్ హీలో P65. అండ్ దీనికి సంబంధించి మొత్తం వివరాలు నేను సాటర్డే టెక్ న్యూస్లో ఎక్స్ప్లెయిన్ చేసిన, అక్కడి నుంచి మీరు చెక్ చేయొచ్చు. ప్రైస్ గురించి వెయిట్ చేస్తే మరి ఎంత ప్రైస్లో ఇండియా తీసుకొని వస్తారు మనకి జూన్ 4వ తారీఖు తెలుస్తుంది. నెక్స్ట్ మనకి షామీ నుంచి 4 రోజుల నుంచి ఎంఐ స్క్రూ డ్రైవర్ని టీచ్ చేస్తున్న విషయం తెలుస్తుంది. మే 26వ తారీఖు అంటే రేపు వీళ్ళు ఇండియాలో లాంచ్ చేయబోతున్నారు. ఇవి నార్మల్గా స్క్రూ డ్రైవర్ లాగే ఉంది, ఎలక్ట్రికల్ స్క్రూ డ్రైవర్ అయితే కాదు ఇది. నార్మల్ స్క్రూ డ్రైవర్ మనం పిన్స్ చేంజ్ చేసి మనం డిఫరెంట్ పనులకైతే ఇంట్లో అయితే వాడుకోవచ్చు. వీటిని చూద్దాం మరి ఎంత ప్రైస్లో తీసుకొని వస్తారు రేపు మనకు తెలుస్తుంది. నెక్స్ట్ మనకు ఒప్పో నుంచి ఒప్పో Reno 4 అండ్ Reno 4 Pro అని చెప్పేసి 2 ఫోన్స్ అయితే తీసుకొని రాబోతుంది. అండ్ వీటికి సంబంధించి కొన్ని లీక్స్ అయితే బయటకు వచ్చినాయి, స్పెసిఫికేషన్ కూడా బయటకు వచ్చినాయి. రెండు మీకు AMOLED స్క్రీన్తో వస్తున్నాయి, డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తున్నాయి. రెండిట్లో మీకు 4000 mAh బ్యాటరీ ఉంటుంది, 65 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్తో వస్తున్నాయి. రెండిట్లో మీకు ఫ్రంట్ 32 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది, బ్యాక్ మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. చేంజ్ ఎక్కడ వస్తుందంటే రెండిట్లో మీకు బ్యాక్ సైడ్ 3 కెమెరాస్ ఉంటాయి, సెకండ్ థర్డ్ కెమెరాస్ అయితే చేంజ్ అయిపోతాయి. Reno 4లో మీకు సెకండ్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది, మూడో కెమెరా వచ్చేసరికి 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అదే మనం Reno 4 Pro మోడల్ చూసుకుంటే 13 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఉంటాయి ఒకటి, ఇంకోటి వచ్చేసరికి 12 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. ఇక్కడ కొద్దిగా చేంజ్ అయితే రెండింటిలో మనం నోటీస్ చేయొచ్చు. రెండు మీకు స్నాప్డ్రాగన్ 765 ప్రాసెసర్తోనే వస్తున్నాయి, 5G ప్రాసెసర్తో. మరి చూడాలి, ఇవి ఇండియా ఖచ్చితంగా తీసుకొని వస్తారు Reno సిరీస్. మరి ఇండియాలో ఈ ప్రైజెస్ గురించి కూడా మనకు తెలిసింది, 30,000 పైన ఖచ్చితంగా వీళ్ళు ప్రైస్ అయితే పెడతారు. నెక్స్ట్ మనకు OnePlus నుంచి OnePlus TWS ఇయర్ ఫోన్స్ తీసుకురాబోతున్న విషయం తెలిసింది మనకి. జూలైలోనో ఎప్పుడు తీసుకొస్తారని చెప్పేసి మనకి రూమర్స్ అయితే వస్తూ ఉన్నాయి. ఈ OnePlus ట్రూ వైర్లెస్ ఇయర్ ఫోన్స్ పేరు వచ్చేసరికి OnePlus బడ్స్ అని చెప్పేసి పెట్టబోతున్నట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. ఫైనల్ న్యూస్ మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్ స్టూడియో అంటే ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ మీద వీళ్ళు వర్క్ చేస్తున్న విషయం తెలిసిందే. అండ్ ఇవి మాస్ ప్రొడక్షన్ స్టార్ట్ అయినట్లు ఇన్ఫర్మేషన్ అయితే వస్తూ ఉంది. మరి ఈ ఇయర్లోనే మనం యాపిల్ నుంచి ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ అయితే చూడొచ్చు. ఇప్పటి వరకు మనం ఎయిర్పాడ్స్ అయితే చూసాం, ఇప్పుడు ఓవర్ హెడ్ ఇయర్ ఫోన్స్ కూడా మనం యాపిల్ నుంచి అయితే చూడొచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకు టెక్ న్యూస్ అయితే. రేపు iPhone SE 2020 అన్బాక్సింగ్ వీడియో అయితే మన ఛానల్లో వస్తుంది. అండ్ ఈ రోజు రియల్మీ వాచ్ వీడియో అయితే పోస్ట్ చేస్తున్న, ఆ వీడియో చూడకపోతే ఇక్కడ కార్డ్స్ వదిలేసిన అక్కడి నుంచి మీరు చూడొచ్చు. అండ్ ఇలాంటి గ్యాడ్జెట్ రివ్యూస్, అన్బాక్సింగ్స్ అండ్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తెలుగులో చూడాలనుకుంటే మాత్రం కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే ఇలా మీకోసం టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ తీసుకొస్తూ ఉంటాను. దిస్ ఇస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.